హలో స్టైలిష్ పీపుల్ ఎలా ఉన్నారంతా యాక్చువల్గా కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం పర్సనల్ పనుల వల్ల. సో ఈ రోజు నుంచి అంతా యాజ్ యూజువల్ వీడియోలు వస్తుంటాయి మీరు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఒక ముగ్గురు నుంచి వాళ్ళ అవుట్ఫిట్స్ రీక్రియేట్ చేద్దాం. మాక్సిమం వాళ్ళ లుక్స్ ని మ్యాచ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా వాళ్ళ అవుట్ఫిట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో మన రేంజ్లో మనం చూద్దాం. సో we create those looks from the best celebrities in South India, Nani, Prabhas and Surya. మన సూపర్ స్టైలిష్ యాక్టర్స్ ని మనం చూస్తూనే ఉంటాం ఎక్కడ ఒక దగ్గర, ఇన్స్టాగ్రామ్ లో అని, వాట్సాప్ లో అని. చూడడంతో పాటు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటాం. వాళ్ళ లుక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రూమింగ్ ఎలా ఉంది, వాళ్ళ క్లాతింగ్ ఎలా ఉంది, వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఎప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు వేసే బట్టల ధరలు చూస్తే మన గుండెలు పగిలిపోతాయి. మనందరికీ తెలుసు వాళ్ళ డ్రెస్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. Not very easy to exactly recreate. But today we are going to recreate those looks from the best celebrity in South India, Nani, Prabhas, Surya. Actually గా వీళ్ళు చాలా స్టైలిష్ గా ఉంటారు. హైలైట్ ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళ అవుట్ఫిట్స్ అన్ని జస్ట్ బడ్జెట్ లో రీక్రియేట్ చేయాలి. చూద్దాం అసలు ఎలా ఉంటుందో, ఎలా వెళ్తుందో. అండ్ ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెన్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ బికమ్ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చెక్ చేసి చూడండి. దాంట్లో మంచి మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు నేను మీకు చూపించే అవుట్ఫిట్స్ లో పర్టికులర్ గా ఈ కేటగిరీ అంటూ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన హీరోస్ లో వాళ్ళ దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ నా దగ్గర ఏం సిమిలర్ గా ఉన్నాయి, జస్ట్ అవి మాత్రమే చూపిస్తా. అంతేగాని క్యాజువల్, సెమీ ఫార్మల్ అంటూ ఏం లేదు. ఇది ఒక చిల్ వీడియో అంతే. సో ఫస్ట్ వచ్చేసి మన నేచురల్ స్టార్ నాని అన్న నుంచి ఈ సూపర్ కూల్ అవుట్ఫిట్ ట్రై చేద్దామని చూస్తున్నా. చూడడానికి ఈ అవుట్ఫిట్ చాలా స్టైలిష్ గా ఉంది. మంచి మిక్స్ మ్యాచింగ్ కలర్స్ అవుట్ఫిట్. పైన రస్ట్ కలర్ వచ్చి, మధ్యలో వైట్ కలర్ వచ్చేసి, కింద లైట్ గ్రీన్ కలర్ లో మంచి కలర్డ్ స్వెట్ షర్ట్ ఉంది. అలాగే కిందన ప్యాంట్ విషయానికి వస్తే మంచి రెగ్యులర్ ఫిట్ పాయింట్ ఉంది. అదే షూ అయితే ఆ జీన్స్ వైవ్ కి మ్యాచ్ చేయాలా లైట్ గ్రీన్ కలర్ లో షూ ఉంది. సో ఇట్స్ లుక్స్ సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ దిస్ ఇస్ ద వెరీ యంగ్ అండ్ వెరీ కూల్ అవుట్ఫిట్. మోర్ ఓవర్ క్యాజువల్ గా ఉంటుంది, స్టైలిష్ గా కూడా ఉంటుంది. ఈ అవుట్ఫిట్స్ కోసం ఐ హ్యావ్ ఎ స్వెట్ షర్ట్. ఇట్స్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నాని అన్నకు సిమిలర్ గా ఉండడం కాదు, అదే బ్రాండ్, అదే క్వాలిటీ, సేమ్ ప్రైస్. దీన్ని కాలేజ్ స్టూడెంట్స్ అయితే సూపర్ క్రేజీగా రాక్ చేయొచ్చు. ఇట్స్ ప్రెటీ సాఫ్ట్ వెన్ యూ వేర్. అండ్ ప్యాంట్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఏ జీన్స్ విచ్ బ్రాండ్ ఫ్రమ్ జాక్ అండ్ జోన్స్. హైలైట్ ఏంటంటే ఇది కూడా సిమిలర్ అయితే కాదు, నానన్న కూడా ఇదే బ్రాండ్ ప్యాంట్ వేర్ చేశాడు. అండ్ ఇది బ్లాక్ కలర్ అయితే కాదు, లైట్ బ్లాక్ షేడ్ లో ఉంది. అండ్ ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అన్ని అవుట్ఫిట్స్ ఈజీగా మ్యాచ్ చేయొచ్చు, మినిమల్ గా ఉంటుంది, హెవీగా అయితే ఉండదు. కాకపోతే నాని అన్న ఫిట్టింగ్ కి మన ఫిట్టింగ్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అలా అయినా కూడా ఆ స్వెట్ షర్ట్ ని ఈ ప్యాంట్ తో వేర్ చేస్తే లుక్ ఆన్ పాయింట్ వస్తుంది. ఫైనల్ గా షూ విషయానికి వస్తే ఆబ్వియస్లీ నాని అన్న షూ చూడు ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. మన మీద అంత బడ్జెట్ అస్సలు పెట్టలేము. మన బడ్జెట్ లో దానికి సిమిలర్ గా ఉండే షూ తీసుకున్నా. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 1899 పడ్డట్టు ఉంది. ఎక్కువ హడావుడి లేకుండా మినిమల్ గా ఉంది. సో మనం అనుకున్న అవుట్ఫిట్ కి ఈ షూ కూడా మంచి లుక్ ఇస్తుంది అని నేనైతే అనుకుంటున్నా. లెట్స్ పేర్ ఇట్ ఆల్ టుగెదర్ అండ్ లెట్స్ సీ కిక్కస్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. నెంబర్ 2 అవుట్ఫిట్ వచ్చేసి స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్. దట్స్ అవర్ కల్కి ప్రభాస్ ఈస్ వేరింగ్ అబ్సల్యూట్లీ లవ్ హౌ ద మిక్స్ మ్యాచ్ కలర్స్ యూజ్డ్ ఇన్ దిస్. నిజంగా బ్లాక్ కలర్ ఇచ్చే అంత మ్యాలీ లుక్ ఇంకో ఏ కలర్ కూడా ఇవ్వలేదు. ఈ షర్ట్ లోపల టీ షర్ట్ కాకుండా హెన్లీ వేశాడు చూడు, అది ఎక్కడికో తీసుకెళ్ళింది లుక్ ని. రీసెంట్ టైమ్ లో నాకు బాగా నచ్చిన లుక్ లో ఇదొకటి. నార్మల్ గా షర్ట్ లోపల టీ షర్ట్ వేస్తే మనకు స్ట్రీట్ వేర్ లుక్ రాదు, ఏదో క్యాజువల్ వేర్ లానే అనిపిస్తుంది. కిందన కూడా మంచి ఫేడెడ్ బ్లాక్ కలర్ జీన్స్ వేశాడు. మంచి మోనోక్రోమాటిక్ లుక్ అయితే వచ్చింది. ఆ ప్యాంట్ లో మెయిన్ గా ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. ఇంకా ఈ అవుట్ఫిట్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా అంటే అది మాత్రం ఖచ్చితంగా షూ అని చెప్పాలి. ఆ షూ ఉంది డూడ్, బీజ్ ఇంకా గ్రే కలర్ మిక్స్ మ్యాచ్ కలర్ లో ఉన్నాయి. ఈ లుక్స్ రీక్రియేట్ చేయడానికి ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ఏ బ్లాక్ షర్ట్. ప్రభాస్ అన్న షర్ట్ లో అంటే మనం కొనలేంలే కానీ ఇది కూడా ఓకే. ప్రభాస్ అన్న వేర్ చేసిన షర్ట్ లో అసలు ఆ ప్యాకెట్స్ చూడు అసలు ఎంత హైలైట్ ఉన్నాయో. అటువంటి షర్ట్స్ మన దగ్గర అయితే చాలా కష్టం. సో ఈసారికి మనం ఈ నార్మల్ షర్ట్ తో అడ్జస్ట్ అయిపోదాం. ఇట్స్ బ్రాండ్ ఫ్రమ్ స్పైకర్స్. ఆ షర్ట్స్ ప్యాకెట్ కి ఈ షర్ట్స్ ప్యాకెట్స్ కి అసలు పోలికే లేదు. బట్ దిస్ వన్ ఈస్ ప్రెటీ క్లోజ్ టు దట్ షర్ట్. అండ్ ప్యాంట్ విషయానికి వస్తే ఐ హ్యావ్ ఏ లైట్ బ్లాక్ స్కిన్నీ ఫిట్ రా డెనిమ్ జీన్స్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో పిక్డ్ అప్ హై క్వాలిటీ హెన్లీ టీ షర్ట్. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ బేసిక్, కానీ లుక్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఫుట్వేర్ విషయానికి వస్తే మన దగ్గర ఆ కలర్లో మ్యాచ్ చేయడానికి అసలు లేవు. కానీ ఫుట్వేర్ అయిపోతే అసలు బాగుండదు కదా, కాబట్టి దేంతో మ్యాచ్ చేద్దామని చెప్పి చూస్తున్నా నాకు ఒక 2 ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఒకటి వచ్చేసి రెడ్ టేప్ నుంచి ఈ లోఫర్స్ ఉన్నాయి. చూడడానికి చాలా డర్టీగా ఉన్నాయి. ఈ అవుట్ఫిట్కి ఇవి యాడ్ చేస్తే లుక్ అయితే ఖరాబ్ కాదని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ షూ 3 ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లుక్ ఎట్ ది స్వేట్స్, ఇట్స్ ఫ్రమ్ హియర్ అండ్ నౌ. యాక్చువల్గా ఇవి తీసుకొని 1 మంత్ అవుతుంది, ఒక్కసారి కూడా వేరు చేయలేదు, కనీసం వేసుకొని కూడా చూడలేదు ఎలా ఉంటుందా అని. జస్ట్ వచ్చింది అక్కడ పెట్టేసి ఉన్నా, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. చూడు, మీకు అనిపిస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందని. ఒకసారి ఈ అవుట్ఫిట్ని ఈ 2 షూస్తో ట్రై చేసి చూద్దాం. ఇట్స్ టైమ్ టు పుల్ అప్ ద అవుట్ఫిట్ బై ప్రభాస్. ఈ అవుట్ఫిట్ మీదకి ఆ 2 షూలో ఏ షూ బాగుందో కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ కూల్ అండ్ స్టైలిష్ సెలబ్రిటీ సూర్య. చాలా మందికి ఇన్స్పిరేషన్. తన యాక్టింగ్ తో స్క్రిప్ట్ సెలక్షన్స్ లో ఎప్పటికీ టాప్ లోనే ఉంటాడు. యాక్చువల్ గా సూర్యని మన తెలుగు హీరో అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద అవుట్ఫిట్, ఇన్ దిస్ పిక్చర్ ఈస్ వేరింగ్ ఏ అల్టిమేట్ అవుట్ఫిట్. ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ వెరీ స్టైలిష్. ఇది ఒక ఈజీ గోయింగ్ అవుట్ఫిట్. ఎంత మందిలో ఉన్నా ఈజీగా స్టాండ్ అవుట్ అవుతారు. దట్స్ ద స్పెషల్. ఫ్రెండ్స్తో చిల్ అవడానికి కానీ డేట్కి అయితే ఇది పర్ఫెక్ట్ అవుట్ఫిట్. దిస్ అవుట్ఫిట్స్ లుక్స్ ఆల్సో వెరీ రిచ్. చూడడానికి కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ రీక్రియేట్ చేయడానికి ఐ హ్యావ్ ఏ బ్లాక్ రిబ్బన్ స్ట్రైప్ స్వెట్ షర్ట్. ఇట్స్ ఫ్రమ్ H&M. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడడానికి ఇంత హెవీగా ఉన్నా కూడా మనం వేర్ చేసిన తర్వాత లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్గా మొన్న ఈ టీ షర్ట్ వేసి 3 days వరకు తేలేదు అంటే అర్థం చేసుకో ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. టు ద బాటమ్ ఐ వెంట్ విత్ దిస్ టైలర్ ఫిట్ బ్లాక్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అవుట్ఫిట్ కంప్లీట్ చేయడానికి. జనరల్గా ఎవరైనా పైన బ్లాక్ వేసారంటే కింద బీచ్ చీనో అని అనుకుంటారు, కానీ మన సూర్యబాయ్ బ్లాక్ అండ్ బ్లాక్ తో రాక్ చేశాడు. ఈ ప్యాంట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫైనల్ గా వీఆర్ టాక్ అబౌట్ ద షూస్. బ్రో, జనరల్ గా మనం అవుట్ఫిట్స్ అన్ని రీక్రియేట్ చేయగలుగుతాం, కానీ ఈ షూ విషయం వచ్చేసరికి వీటిని మ్యాచ్ చేస్తే చాలా కష్టమైన పని. ఎవరు కూడా అంత ఈజీగా మ్యాచ్ చేయలేరు. ఒక్కొక్క షూ ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. నువ్వు బ్లాక్ లో ఉంటావా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రౌన్ లో ఉంటావా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి షూ అనేది యాజ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఎంతో కొంత సిమిలర్ గా ఉన్న షూతో మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. మన సూర్య షూ చూస్తే బ్లాక్ లో ప్యూర్ అది చెల్సీలా దూరం నుంచి చూస్తే చెల్సీలా అనిపిస్తుంది, బూట్స్ లా అనిపిస్తుంది. సో మన దగ్గర అయితే చెల్సీలో కానీ బూట్స్లో కానీ ప్యూర్ బ్లాక్ అయితే లేదు. కాకపోతే నా దగ్గర చంకీ స్నీకర్స్ ఉంది బ్లాక్లో. సో దాన్ని ట్రై చేస్తా. సో నేను ఈ షూతో పేరప్ చేద్దామని చూస్తున్నాను. ఈ షూతో పేర్ చేస్తే లుక్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఆ అవుట్ఫిట్కి షూ అనేది కరెక్ట్ అయితే కాదు. కాకపోతే ఈ వీడియో మనం చేస్తుంది అవుట్ఫిట్ రీక్రియేషన్ కాబట్టి ఆ లుక్తో మ్యాచ్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఇది. సో నేను వీటితో ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. సో మనం అనుకున్నట్టే ఈ 3 సెలబ్రిటీస్ అవుట్ఫిట్స్ రీక్రియేట్ చేసాం మనకు వీలైనంత వరకు. ఈ అవుట్ఫిట్స్ లో మీకు ఏది బాగా వర్కౌట్ అయింది అనిపించిందో, లేదా నాకు ఏది బాగా సెట్ అయిందో మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ ఇటువంటి ఫ్యాషన్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే రెగ్యులర్ వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.